Hi friends, welcome to RS Tutorials. In today's class, we are going to discuss about UGC NET syllabus. So UGC NET computer science syllabus ni manam discuss cheyabothunam. Ee video mikku uddesham entante just oka 1 week gaani 10 days gaani unte ganaka preparation lo antakante takku unna kuda. So manamu ఏ టాపిక్స్ కంపల్సరీ టచ్ చేయాలి, ఏ టాపిక్స్ లోంచి మోర్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ టాపిక్స్ లోంచి కూడా ఏ సబ్ టాపిక్స్ మనకి టార్గెట్ చేస్తే మనము అట్లీస్ట్ 50% అబవ్ మార్క్స్ తెచ్చుకొని ఆ యూజీసీ నెట్ యొక్క ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వడానికి మనకి ఎక్కువ ఆస్కారం ఉన్న టాపిక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ ప్రతిసారి జరుగుతుంది. నౌ లెట్ us డిస్కస్ ది ప్యాటర్న్. సో పేపర్ ప్యాటర్న్ వచ్చి 50 + 100 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ జనరల్. సో సబ్జెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి సబ్జెక్ట్ క్వశ్చన్లో ఒక్కొక్కటి 2 మార్క్స్. సో టోటల్ 150 క్వశ్చన్స్కి కూడా 180 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది టైం. సో 150 క్వశ్చన్స్కి కూడా 180 మినిట్స్ టైం దొరుకుతుంది. సో ఇక్కడ ఇది కూడా 2 మార్క్సే, ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 2 మార్క్స్. సో టోటల్ ఓవరాల్ ఎగ్జామ్ వచ్చి 300 మార్క్స్ అనమాట. జనరల్ క్వాలిఫైయింగ్ వచ్చి మోర్ దెన్ 55% తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో 55% అంటే 150 165. సో 165 అబోవ్ 150 అబోవ్ 165 అబోవ్ నుంచి 180 ఇలా స్కోర్ చేస్తే కనుక ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. సో లెట్ us సీ. సో ఈ సిలబస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్లో ఇచ్చిన సిలబస్లో మనకి 10 యూనిట్స్ కనబడుతున్నాయి. సో మనం అనలైజ్ చేయండి ఏంటి, 10 యూనిట్స్ కనబడుతున్నాయి. 10 యూనిట్స్లో కూడా 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, 100 క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది. సో మోర్ దెన్ మనకి వచ్చి 1.15 ఆర్ 1.2 మినిట్ ఉంటుంది ఎవరికైనా, అంతే కదా. 1.2 మినిట్ ఉంటుంది ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి, అంతకంటే ఎక్కువ టైం ఉండదు. సో నా 10 యూనిట్స్లోంచి 100 క్వశ్చన్ రావాలంటే అట్లీస్ట్ ఒక్కొక్క యూనిట్లోంచి 10 మార్క్స్ వస్తాయి. అలా రావాలని అది ఏం లేదు. సో కొన్ని యూనిట్స్లోంచి ఎక్కువ రావడం జరుగుతుంది, కొన్ని యూనిట్స్లోంచి తక్కువ రావడం జరుగుతుంది. సో ఆ యూనిట్స్ ఏంటి, ఏ టాపిక్స్లోంచి సిలబస్ వస్తున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అట్లీస్ట్ మినిమం మార్క్స్ దట్ కెన్ బి గెట్ బై ఏ యూనిట్ ఈస్ 10 కంటే జస్ట్ తక్కువ రావచ్చు, అంటే 8 రావచ్చు, 6 రావచ్చు, అంతకంటే తక్కువ రావు. అదే కొన్ని యూనిట్స్ నుంచి ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అన్నది కూడా నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ యూనిట్ ఈజ్ డిస్క్రీట్ స్ట్రక్చర్స్. డిస్క్రీట్ స్ట్రక్చర్స్ ఆర్ డిస్క్రీట్ మ్యాథ్స్ అని పిలుస్తాం. ఇందులో మ్యాథమెటికల్ టాపిక్సే ఉంటాయి, అది మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో చదువుకున్నది. సో ఇందులో వచ్చేసరికి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నసరికి రూల్స్. సో ఏ ప్రపోర్షనల్స్ ఆర్ ప్రెడికేట్ లాజిక్ రూల్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. ఆ రూల్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఫోనెన్స్, మోడర్న్ టోనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ P tends to Q ఈక్వల్ టు PR నెగేషన్ Q. సో ఇలాంటి రూల్స్, ఇలాంటి సెట్ ఆఫ్ రూల్స్ చాలా ఉంటాయి. మోడర్న్ ఫోన్స్ అని, మోడర్న్ టోలెన్స్ అని, ఆ రూల్స్ చదువుకుంటే చాలు, టార్గెటెడ్గా ఆ రూల్స్ చదువుకుంటే చాలు. ఇట్ టేక్స్ ఓన్లీ 10 మినిట్స్. అందులోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ప్రెడికేట్ లాజిక్స్లో రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ చదువుకుంటే మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే క్వాంటిఫైయర్స్ నుంచి, నెస్టెడ్ క్వాంటిఫైయర్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ పేపర్ టఫ్గా ఇవ్వాలంటేనే ఇందులోంచి ఇస్తారు క్వాంటిఫైయర్స్. సో క్వాంటిఫైయర్స్ అంటే తెలుసుగా, ఫర్ ఆల్ దేర్ ఎగ్జిస్ట్. వీటి గురించి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి చదువుకున్నా సరిపోతుంది. సో వీటి గురించి కొంచెం టైం టేకింగ్, ఇట్ టేక్స్ 20 మినిట్స్. సో ఈ టాపిక్ 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ పట్టవచ్చు. కానీ క్లుప్తంగా నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఈ మ్యాథ్స్లోంచి, మ్యాథమెటికల్ లాజిక్లోంచి వస్తే కనుక పేపర్ ఈజీగా ఇవ్వాలంటే ఇవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా మటుకు రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ సెట్స్ అండ్ రిలేషన్స్లో సెట్ ఆపరేషన్స్లో తక్కువ, రిప్రజెంటేషన్స్లో ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్ అండ్ ఈక్వలెన్స్ రిలేషన్స్లోంచి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఈ సెట్ ఆపరేషన్స్లో కూడా పవర్ సెట్ మీద
ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ, పవర్ సెట్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. సెట్ ఆపరేషన్స్లో కూడా కొన్ని ఉన్నాయి, వాటిలోంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. పవర్ సెట్స్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇందులో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో కొన్ని రూల్స్ ఉన్నాయి ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ని నల్ సెట్ అని పిలుస్తాం. సో 5 స్టార్ ఈక్వల్ టు 5 స్టార్ ఈక్వల్ టు 5 స్టార్ ఈక్వల్ టు 5. సో ఇలా ఈ రిలేషన్స్ మీద రూల్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇందులో ఉన్నాయి, మీరు చదువుకోండి. నెక్స్ట్ కౌంటింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇండక్షన్. ఇందులో ఇంత అంటే ఇది చాలా వాస్ట్ టాపిక్. ఇందులో నుంచి మనకి సబ్జెక్ట్ మీద అవగాహన రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అందులో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. అండ్ లాస్ట్లో ఈ ప్రాబిలిటీ అండ్ బేర్స్ థియరం, ఈ రెండింటిలోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ప్రాబిలిటీ క్వశ్చన్ వస్తుంది, ప్రాబిలిటీ ఆన్ ఇండిపెండెంట్ సెట్స్ మీద ప్రాబ్లం వస్తుంది, అండ్ బేర్స్ థియరం మీద ప్రాబ్లం వస్తుంది, ఎడిషన్ థియరం మీద ప్రాబ్లం కూడా వస్తుంది. ఓకే, ఎడిషన్ థియరం ఉంటుంది, దాని మీద డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు. బేర్స్ థియరం మీద కూడా వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు అనమాట. ఇందులో క్వశ్చన్స్ రావడానికి రెండు ఛాన్సులు ఉన్నాయి. ఒకటి పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్లోంచి, ఒకటి ప్రాబిలిటీలోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్, కంపల్సరీ ప్రాబిలిటీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. కాయిన్స్ మీద కానీ లేదంటే డైస్ మీద కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఇన్ డెప్త్గా వెళ్ళిపోయి అన్నీ సాల్వ్ చేసేయాలని ట్రై చేయకండి. ఇఫ్ యూ లాస్ట్లో మీకు తక్కువ టైం ఉంటాయి కనుక జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఎలాగనేది మాత్రం నేర్చుకోండి. దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. నెక్స్ట్ గ్రూప్ థియరీలో మనకి ఐసోమార్ఫిజం గురించి అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో గ్రూప్స్ థియరీలో ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే గ్రూప్ డెఫినేషన్, సబ్ గ్రూప్ డెఫినేషన్, సెమీ గ్రూప్ డెఫినేషన్, వీటన్నిటి యొక్క డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఎబిలియన్ గ్రూప్ అని. సో వాటి మీద డెఫినేషన్స్ ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆఫ్ గ్రూప్ థియరీ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే నెట్ ఎగ్జామ్లో లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ గ్రూప్ థియరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు కొత్తగా గ్రూప్ థియరీ స్టార్ట్ చేయాలి అంటే కనుక జస్ట్ డెఫినేషన్స్ ఆఫ్ సబ్ గ్రూప్, సెమీ గ్రూప్, వాట్ డు వి సే, ఎబిలియన్ గ్రూప్ అని. సో వీటి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. కొత్తగా చదివి స్టార్ట్ చేయాలని గ్రూప్ థియరీని స్టార్ట్ చేయొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అట్లీస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ ఈ టాపిక్లోంచి, మినిమం 2 అనమాట. మ్యాక్సిమం 3 or 4 కూడా వచ్చేస్తుంటాయి. సో మినిమం 2 క్వశ్చన్స్ వచ్చే ఆ టాపిక్ ఏంటంటే గ్రాఫ్ థియరీలో కంపల్సరీ మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏమిటంటే కనుక జనరల్గా ఇక్కడ యులేరియన్ గ్రాఫ్, ఇది జస్ట్ 5 minutes పడుతుంది. ఈ రెండు చదవడానికి 5 minutes పడుతుంది. ఇందులోంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ స్పానింగ్ ట్రీస్ గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాం. బ్రిడ్జెస్, కట్ సెట్స్ గురించి కూడా జస్ట్ డెఫినేషన్ చదువుకోండి, బేసిక్స్ చదువుకోండి. దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. స్పానింగ్ ట్రీస్ గురించి వచ్చే క్వశ్చన్ అవకాశం ఉంది. ఇక్కడ మల్టీ గ్రూప్, వెయిటీ గ్రాఫ్ ఇవన్నీ అడగకపోయినా, షార్టెస్ట్ పాత్, వెయిటీ ఎవరు అడగరు. షార్టెస్ట్ పాత్ ఆన్ వెయిటెడ్ గ్రాఫ్, డిజిక్స్ట్రా అల్గారిథం మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. డిజిక్స్ట్రా అల్గారిథం టైం కాంప్లెక్సిటీ ఎంత, బెల్మన్ ఫోర్డ్ టైం కాంప్లెక్సిటీ అంతా ఇలా అడిగే అవకాశం ఉంది. గ్రాఫ్ కలరింగ్ కూడా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్. సో ఇందులో ప్లానర్ గ్రాఫ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులో 4 టాపిక్స్ ఇంపార్టెంట్గా అని చెప్పాను. అందులో కూడా ఫార్ములాస్ ఉంటాయి. సో ఫార్ములాస్ ఈక్వల్ టు V మైనస్ E ప్లస్ R ఈక్వల్ టు 2 అనేది ఫార్ములా, యూలర్స్ ఫార్ములా. ఇది ఇంపార్టెంట్, కంపల్సరీ ఎక్కువ సార్లు అడిగిన ఎగ్జామ్లో ఫార్ములా. డైరెక్ట్ ఫార్ములా అడుగుతాడు, కొంచెం అటు ఇటు తిప్పి అడుగుతూ ఉంటాడు అంతే. సో నెక్స్ట్ ఇంకా sum of degrees of all vertices equal to 2e, definitions, basic definitions, sum of degrees of all vertices is even, ఇలాంటి బేసిక్ డెఫినేషన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇందులో ఏమైతే ఫార్ములాస్ ఉన్నాయో ఫార్ములాస్ చదువుకుని వెళ్ళండి. దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. అంటే ఆల్రెడీ చదివేసి ఉంటే రివిజన్ చేయండి. ఇది చదువుకోవడానికి కూడా చాలా ఈజీ టాపిక్ అనమాట. సో హాఫ్ డే కాకపోయినా 1 dayలో కవర్ చేయొచ్చు, హాఫ్ డేలో కూడా కవర్ చేసేయచ్చు మొత్తం. సో గ్రాఫ్ థియరీ అనేది మంచి స్కోరింగ్ టాపిక్. సో గో ఫర్ ఇట్.
బులియన్ ఆల్జీబ్రా సింప్లిఫికేషన్స్లో కూడా సో ఆల్రెడీ చదివితే చదవండి, లేదంటే మాత్రం సింప్లిఫికేషన్స్లో ఎక్కువ వెళ్ళొద్దు. సో ఇట్ విల్ లీడ్స్ టు సమ్ కన్ఫ్యూజన్. దట్స్ వై బులియన్ ఆల్జీబ్రా ఇఫ్ యూ ఫంక్షన్స్ అవన్నీ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటాయి, ఆల్రెడీ వచ్చు అన్నదాలు మాత్రం జస్ట్ గో ఫర్ ఇట్. సో ఆప్టిమైజేషన్ ఆల్రెడీ లీనియర్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటికల్ మోడల్, గ్రాఫికల్ సొల్యూషన్, సింపుల్ డూప్లెక్స్ మెథడ్స్. సో సింప్లెక్స్ డూప్లెక్స్ మెథడ్స్ జస్ట్ డెఫినేషన్స్ తెలుసుకోండి, ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్. ఇంటిజర్ ప్రోగ్రామింగ్, ట్రాన్స్పోర్టేషన్, పెట్ సిపిఎం, డయాగ్రామ్ రిప్రజెంటేషన్స్. సో వీటికి కూడా పెట్ సిపిఎం గురించి లిటిల్ బిట్ తెలుసుకోండి. సో ఇక్కడ నెట్కి వచ్చేసరికి ఏంటంటే ఏదైతే న్యూ టాపిక్స్ ఇచ్చాడో ఇది న్యూ టాపిక్. సో ఇవన్నీ పాతగా ఉన్న టాపిక్స్, ఈ న్యూ టాపిక్ కదా. ఈ న్యూ టాపిక్స్లో జస్ట్ డెఫినేషన్స్ ఆర్ వెరీ బ్లంట్ బేసిక్స్ అడుగుతున్నాడు అనమాట. సో టైం ఉంటే కనుక ఇవి రిఫర్ చేయండి, లేదంటే కనుక జస్ట్ రివైజ్ ఇట్. రివిజన్ గివ్స్ యూ మోర్ మార్క్స్ దెన్ ది స్టడీయింగ్ న్యూ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సిఓని కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్. డిఎల్డి, ఇందులోనే డిఎల్డి కలిపేశారు. సో డిజిటల్ లాజిక్ గేట్స్ కంపల్సరీ వచ్చే క్వశ్చను. కే మ్యాప్స్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ అనమాట. సో అండ్ మల్టీప్లెక్సర్స్. సో ఇది చాలా ఈజీ టాపిక్, మెమరీ యూనిట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ఎలాగ మనం సాల్వ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి, బట్ ఇది చదువుకోవడానికి కూడా చాలా ఈజీ టాపిక్. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇట్. సో ఇందులో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంబినేషన్ సర్క్యూట్స్, లాజికల్ సర్క్యూట్స్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఈ బేసిక్స్లోంచే ఇక లాజిక్ గేట్స్, బులియన్ ఆల్జీబ్రా ఈ 2 టాపిక్స్లోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది అనమాట. ఈ లాజిక్ గేట్స్, బులియన్ ఆల్జీబ్రాలోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. సో గో ఫర్ ఇట్. సో తర్వాత డేటా రిప్రజెంటేషన్, డేటా టైప్స్, నంబర్ సిస్టమ్స్. ఈ నంబర్ సిస్టమ్ అండ్ కన్వర్షన్స్లోంచే 2 క్వశ్చన్లు వస్తాయి. ఒకవేళ టాపిక్ వదిలేస్తే కనుక కంపల్సరీ చదవండి. ఇట్ టేక్స్ 20 minutes బట్ వర్త్ ఇట్. కంపల్సరీ 2 మార్క్స్ వస్తాయి. ఓకే. కాంప్లిమెంట్స్ అంత కాదు, పర్లేదు, ఇట్స్ ఓకే, చదవండి. ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్స్. సో ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ నుంచి లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. సో ఇది కూడా చదవడానికి ఇట్ టేక్స్ ఓన్లీ 10 minutes. సో ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ 10 minutes. మాంటిసా వాల్యూ ఏంటి, సింగిల్ ఎక్స్ మెథడ్, డూప్లెక్స్ మెథడ్. సో అంత చాలా చిన్నది టాపిక్, జస్ట్ గో ఫర్ ఇట్. కంప్యూటర్ అర్థమెటిక్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అల్గారిథమ్స్. సో కంప్యూటర్ అర్థమెటిక్లో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో గో ఫర్ 2 topics, దట్స్ మే ఎనఫ్. ఓకే. రిజిస్టర్ ట్రాన్స్ఫర్ అండ్ మైక్రో ఆర్గన్, రిజిస్టర్ ట్రాన్స్ఫర్, బస్ అండ్ మెమరీ ట్రాన్స్ఫర్స్. సో జస్ట్ స్టడీ దిస్ టాపిక్ if at all possible to you. So or else leave that topic. Basic computer organization, stored program organization, instruction codes. So ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కోడ్స్ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. కంప్యూటర్ రిజిస్టర్స్ ఆల్సో ఇంపార్టెంట్. టైమ్ కంట్రోల్, ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇట్ టేక్స్ ఓన్లీ 5 minutes. మెమరీ రిఫరెన్స్ ఇన్స్ట్రక్షన్, ఇన్పుట్ అవుట్పుట్. సో ఇందులోంచి ఒక క్వశ్చన్, ఇందులోంచి డిఎంఏలోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ. అండ్ ఇన్స్ట్రక్షన్ కోడ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ మోడ్స్. సో అడ్రసింగ్ మోడ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ కోడ్స్ అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ ఈ అన్నిటిలో కాబట్టి డిఎంఏలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. డిఎంఏ గురించి చదవకపోతే కంపల్సరీ చదవండి. ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే తెలుసు ఆల్రెడీ, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, రైట్ బ్యాక్. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ సైకిల్ యొక్క సబ్ పార్ట్స్ అనమాట. సో ప్రోగ్రామింగ్ బేసిక్, మెషిన్ లాంగ్వేజ్ అంటే కంపల్సరీ లాస్ట్ టైం కంపల్సరీ వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇది కంపల్సరీ తెలుసుకోవాల్సిన డెఫినేషన్స్, వెరీ ఇంపార్టెంట్. అసెంబ్లర్ అంటే ఏంటి, సబ్ రొటీన్ అంటే ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ ప్రోగ్రామ్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇట్ టేక్స్ ఓన్లీ 5 minutes. 5 minutes పడుతుంది. కంపల్సరీ చదువుకుని వెళ్ళండి, ఏదో ఒకటి కంపల్సరీ వస్తుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ అండ్ కంట్రోల్ మెమరీ, అడ్రస్సింగ్ సీక్వెన్సెస్, డిజైన్ అండ్ కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్లోంచి ఎలాగో క్వశ్చన్ వస్తుంది. దట్ వీ కాంట్, అది ఆల్రెడీ ఉంటే కానీ మనం చేయలేము, లేదంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ క్యాన్ డూ. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సిస్క్ డిస్క్ డిఫరెన్స్ చదువుకోండి.
ఒక మార్క్ కంపల్సరీ వస్తుంది. జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్, స్టాక్ ఆర్గనైజేషన్, ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్స్, అడ్రసింగ్ మోడ్స్, ఇది ఇందులోంచి కంపల్సరీ ఒక మార్క్ వస్తుంది. సో ఈ 2 టాపిక్స్ ఖచ్చితంగా రివైజ్ చేయండి. పైప్లైన్, వెక్టర్ ప్రాసెసింగ్, ప్యారలల్ ప్రాసెసింగ్, పైప్లైన్, అర్థమెటిక్ పైప్లైన్, ఇన్స్ట్రక్షన్ పైప్లైన్. సో ఇన్స్ట్రక్షన్ పైప్లైన్లోంచి ఆల్రెడీ ఫార్ములాస్ ఉంటాయి. సో కొంచెం హార్డ్ టాపిక్ కాబట్టి, సో ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆల్రెడీ ప్రిపేర్ అయితే కనుక దీన్ని రివైజ్ చేయండి, లేదంటే కొత్తగా చదవద్దు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో పెరిఫెరల్ డివైజెస్, ఇన్పుట్ అవుట్ ఇంటర్ఫేస్, అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్, మోడ్ ట్రాన్స్ఫర్, ప్రైవేట్ ఇంటరప్ట్, డిఎంఏలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. సీరియల్ కమ్యూనికేషన్ అవసరం లేదు. ఇందులోంచి మొత్తం వాటిలో డిఎంఏలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మెయిన్ మెమరీ, ఆక్సిలరీ మెమరీ, అసోసియేటివ్ మెమరీ, క్యాచ్ మెమరీ. కంపల్సరీ అంటే కంపల్సరీ క్యాచ్ మెమరీ లాంటి క్వశ్చన్ లేకుండా పేపర్ రాదు. సో ఇందులో కంపల్సరీ చదవాల్సిన క్వశ్చన్ క్యాచ్ మెమరీ, 1 or 2, ఒకవేళ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. మెమరీ మేనేజ్మెంట్ హార్డ్వేర్ కంటే వర్చువల్ మెమరీ, ఈ డెఫినేషనే చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో. సో గో ఫర్ ఇట్. సో వర్చువల్ మెమరీ డెఫినేషన్ అండ్ క్యాచ్ మెమరీలో కూడా సెట్ అసోసియేటివ్ ఆ ట్యాగ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్ ఉంటాయి. ఆల్రెడీ మీరు చదువుంటే కనుక ఖచ్చితంగా రిఫర్ చేసి ఆ ఫార్ములాస్ అన్నీ బాగా కంఠస్థం చేసి వెళ్ళండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్, ఇంటర్ కనెక్షన్ స్ట్రక్చర్స్, ఆర్బిట్రేషన్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, సో సింక్రనైజేషన్, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో క్యాచ్ కోహరెన్స్. సో ఈ 2 టాపిక్స్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఆల్రెడీ చదువుంటేనే చదవండి. క్యాచ్ కోహరెన్స్ డెఫినేషన్ చదువుకోండి. సో దట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక, జనరల్గా ప్రాబ్లం ఏదైనా ఒక టాపిక్ చెప్పినప్పుడు అందులో డిసడ్వాంటేజెస్ ఉంటే కనుక ఆ డిసడ్వాంటేజ్ రెక్టిఫై చేయడానికి ఏదైనా మెథడ్ ఉంటే మాత్రం ఆ మెథడ్స్ని ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు అనమాట ఎగ్జామ్లో. సో థర్డ్ వన్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్లో వర్చువల్ కంప్యూటర్ అండ్ బైండింగ్ టైమ్ లైన్స్, సింటాక్స్, స్టేజ్ ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ సి మనం ఆల్రెడీ చెప్పలేము. సో బట్ సీక్వెన్స్ కంట్రోల్స్, ప్రాపర్టీ సిలో మనం ఆల్రెడీ యూ కాంట్ ప్రిడిక్ట్ ద, కానీ ఫైల్ హ్యాండ్లింగ్లోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. అండ్ యూనియన్, స్ట్రింగ్, అరేస్లోంచి ఒక క్వశ్చన్ అడుగుతుంది కంపల్సరీ. ఈ 2 మాత్రం ఉంటాయి. సో సిలో ఎన్ని క్వశ్చన్లు చేసినా కూడా తక్కువే, అందుకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోంచి ఐ డోంట్ డూ. సో జస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ కోడ్స్, దట్స్ ఇట్. ఆ కోడ్స్ మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట, ఆ కోడ్ని అవుట్పుట్ చేయడానికి. సో ఇందులో మాత్రం ఖచ్చితంగా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ ఏంటి, అబ్స్ట్రాక్ట్స్ క్లాస్, పాలిమార్ఫిజం, ఈ డెఫినేషన్లు చూడండి. దట్ విల్ హెల్ప్ యూ అట్లీస్ట్ 1 mark. ఇట్ విల్ గివ్ యూ 1 mark. వర్చువల్ ఫంక్షన్స్, ఓవర్లోడింగ్. సో ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్, డిస్ట్రక్టర్స్, ఎగ్జామ్షన్, ఈవెంట్, స్ట్రీమ్, ఫైల్స్. సో ఇవేమీ అవసరం లేదు. సో కన్స్ట్రక్టర్, డిస్ట్రక్టర్స్లోంచి 1 mark కంపల్సరీ వస్తుంది. ఇన్హెరిటెన్స్, ఓవర్లోడింగ్లోంచి ఒకటి కంపల్సరీ వస్తుంది అనమాట. సో ఇది ఒకటి కంపల్సరీ 2 marks వస్తాయి. ఈ జస్ట్ HTML, DHTML, XML, జావా స్క్రిప్ట్, సో యాప్లెట్స్లోంచి. సో ఇంత చదవకపోయినా అట్లీస్ట్ XML, HTML వీటి ప్రాపర్టీస్, వాటి స్ట్రక్చర్ అవి జస్ట్ బేసిక్స్ చదువుకుని వెళ్ళండి. ఇట్ విల్ గివ్ యూ అట్లీస్ట్ 1 mark. కంప్లీట్గా వదిలేస్తే మాత్రం యూ కాంట్ గెట్ ఇట్. సో ఇది వచ్చి కంప్యూటర్ గ్రాఫిక్స్, CG. సో ఆల్రెడీ చదువు ఉంటే కనుక ఓకే, చదవకపోతే మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి చదవద్దు. బట్ ఐ విల్ టెల్ యూ స్మాల్ టాపిక్స్. ర్యాండమ్ స్కాన్, రాస్టర్ స్కాన్ కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇన్పుట్ డివైస్, పాయింట్స్, లైన్స్, లైన్ డ్రాయింగ్ అల్గారిథమ్స్లో 2 algorithms ఉన్నాయి, వాటి గురించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, దట్స్ ఇట్. ట్రాన్స్లేషన్, హోమోజీనియస్, ఇక్కడ విండో టు వ్యూ పోర్ట్. సో క్లిప్పింగ్ అల్గారిథమ్స్ గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, క్లిప్పింగ్, వ్యూయింగ్.
ఈ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వ్యూయింగ్ ఫంక్షన్స్. సో వీటి గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ట్రాన్స్లేషన్, స్కేలింగ్, రొటేషన్, రిఫ్లెక్షన్, ఇవన్నీ చాలా ఈజీ అనమాట. జస్ట్ డెఫినేషన్స్, ఇట్ టేక్స్ ఓన్లీ 15 minutes. సో ఆ డెఫినేషన్స్ ఏంటి అని బేసిక్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళండి. సో జస్ట్ ఆ టాపిక్ని ఈ యూట్యూబ్లో సెర్చ్ చేయడం, లేదంటే గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేయడం, దాని గురించి వచ్చిన డెఫినేషన్ చూడడం, దట్స్ ఇట్. సో అంతకంటే ఇన్ డీటెయిల్గా వెళ్తే కనుక ఇన్ డీటెయిల్గా వెళ్ళినా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో, చదవకపోయినా అన్నీ మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఇక క్లిప్పింగ్ ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, జనరల్ ప్రాజెక్ట్ క్లిప్పింగ్ ఉంది. సో ఇంత డీప్గా వెళ్ళడు. జస్ట్ ఈ విల్ టేక్ ఆన్ జస్ట్ ఈ మొత్తం ఈ 2D టాపిక్లోంచి హీ మే ఆస్క్ ఓన్లీ 1 question ఆర్ 2 questions, దట్స్ ఇట్. సో ఇందులో కూడా ఈ ఫంక్షన్స్ ఏవైతే చెప్పానో ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో లైన్ డ్రాయింగ్ అల్గారిథమ్స్ ఇంపార్టెంట్, లేదంటే ఇవి ఇంపార్టెంట్. క్లిప్పింగ్, వ్యూయింగ్ ఇవి ఇంపార్టెంట్ అనమాట. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతాడు అవే క్వశ్చన్స్. డేటాబేస్ మేనేజ్మెంట్, 3-tier ఆర్కిటెక్చర్, డేటా ఇండిపెండెన్స్, డేటా లాంగ్వేజ్ ఇంటర్ఫేస్, క్లయింట్ సీరియల్ ఆర్కిటెక్చర్ కూడా అడగట్లేదు. ఈఆర్ డయాగ్రామ్స్లోంచి కంపల్సరీ 1 question. ఓకే, రిలేషనల్ ఆల్జిబ్రా, సో ఎస్క్యూఎల్లోంచి కంపల్సరీ 1 or 2 questions. సో చదవగలిగితే ఓకే, లేదంటే లేదు. కాకపోతే ఇందులో ఉన్న టాపిక్స్ మాత్రం మినిమం టచ్ చేయండి. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, ట్రిగ్గరింగ్, ఇంత హార్డ్ కాన్సెప్ట్స్ అడగడు. ఎలాగా డిడిఎల్, డిఎంఎల్, టీసీఎల్ ఈ కమెంట్స్ చదువుకోండి. అట్లీస్ట్ 2 marks. ఎస్క్యూఎల్ నుంచి మినిమం 2 marks. అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే, కానీ ఎలాంటి అడుగుతాడని మనకు తెలియదు కాబట్టి. సో బేసిక్స్ మాత్రం కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకసారి టాపిక్ రెఫర్ చేస్తే కంపల్సరీ ఒకటి నార్మల్ ఫార్మ్స్ అండ్ నార్మలైజేషన్ అండ్ రిలేషన్స్. జస్ట్ నార్మలైజేషన్లోంచి 2 questions వస్తాయండి. ఫంక్షనల్ డిపెండెన్సీస్ అండ్ నార్మలైజేషన్ ఈ టాపిక్లోంచి 2 questions వస్తాయి. సో మిగతావన్నీ ఓకే. యాసిడ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి ఇందులో, అది కూడా యాసిడ్ ప్రాపర్టీస్ జస్ట్ డెఫినేషన్ చదువుకుంటే 1 mark వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా ఈఆర్ డయాగ్రామ్స్, ఆథరైజేషన్, XML, డేటాబేస్, ఓవర్లాప్. సో ఇక్కడ డేటా వేర్ హౌసింగ్లో జస్ట్ ఇవి ఓల్యాప్, మోల్యాప్. ఈ వేర్ హౌసింగ్లో క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, రిగ్రెషన్, అసోసియేషన్, జస్ట్ డెఫినేషన్స్. సో డోంట్ గో డీప్, జస్ట్ టేక్ డెఫినేషన్స్. యూ విల్ గెట్ అట్లీస్ట్ 2 marks. సో ఎందుకో ఇది కొంచెం ఎక్కువ పింగింగ్ కాన్సెప్ట్ ఆల్రెడీ కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ రీసెర్చ్ వీటి మీద జరుగుతుంది అనమాట, డేటా వేర్ హౌసింగ్ మీద. అందుకని ఇప్పుడు మీకు నెట్ ఎగ్జామ్ రీసెర్చ్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి 2 marks అడుగుతున్నారు డేటా వేర్ హౌసింగ్ నుంచి. జస్ట్ టైప్ దట్ టాపిక్ ఇన్ నెట్ అండ్ జస్ట్ రీడ్ ద డెఫినేషన్స్ బిఫోర్ యూ గో టు ఎగ్జామ్. ఓకే, ఇందులో నియరెస్ట్ నైబర్ అల్గారిథం లాస్ట్ టైం మెనీ టైమ్స్ అడిగిన అల్గారిథం ఇది. అండ్ సూపర్ వెక్టర్ మెషిన్ అల్గారిథం, సో లింక్ అనాలిసిస్. సో డెఫినేషన్స్ మాత్రమే చదువుకోండి. అందులో ఇక్కడ ఉన్న వాటిలన్నిటిలో ఫస్ట్ ఇది ఇంపార్టెంట్, తర్వాత ఇది ఇంపార్టెంట్ అనమాట. సో లెట్ మీ గివ్ ఏ స్టార్ ఆన్ ఇట్. సో బిగ్ డేటా స్ట్రీమ్, నో ఎస్క్యూఎల్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో నో ఎస్క్యూఎల్ గురించి జస్ట్ బేసిక్స్, రెఫర్ బేసిక్స్. వాట్ ఈజ్ ఇట్, సింపుల్, వాట్ ఈజ్ ఇట్, వాట్ ఇట్ విల్ డూ. మ్యాప్ అండ్ రెడ్యూస్ మీద, హడూప్ మీద కూడా. సో దానికంటే NoSQL మీదే లాస్ట్ టైం క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో ఎక్కువ NoSQL మీద జస్ట్ డెఫినేషన్, గో ఫర్ ఇట్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టంలోంచి అట్లీస్ట్ వర్స్ట్ కేసులో కూడా 12 మార్కులు కంపల్సరీ వస్తాయి. ఆ 12 లేదంటే 15 వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. ఇది ఒకటి, నెట్వర్క్స్ ఒకటి, కంపల్సరీ మీకు 12 మార్కుల కంటే ఎక్కువే వస్తాయి. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ని అంత ఈజీగా తీసుకోవద్దు. సో దీస్ ఆర్ ది డెఫినేషన్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి చదివితే కంపల్సరీ 1 mark వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా ఈజీ, అన్ని డెఫినేషన్సే. ఇట్ టేక్స్ ఓన్లీ 10 minutes. జస్ట్ గో ఫర్ ఇట్. బేసిక్ ఆపరేషన్స్, సిస్టమ్ బూట్ ఇవన్నీ అవసరం లేదు, జనరల్ టాపిక్స్. సిస్టమ్ కాల్స్, సో సిస్టమ్ కాల్స్ టాపిక్లోంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో గో ఫర్ ఇట్. ప్రాసెస్ షెడ్యూలింగ్, సో ఇది ప్రాసెస్ మేనేజ్మెంట్లోంచి ప్రాసెస్ సింక్రనైజేషన్, సిమ్మాఫోర్స్, వీటిలోంచి ఇక్కడ ప్రాసెస్ షెడ్యూలింగ్ అండ్ ఆపరేషన్స్లోంచి జస్ట్ ప్రాసెస్ షెడ్యూలింగ్లోంచి 1 mark. సో ఇవి మొత్తం చదివితే 1 mark అనమాట. పీటర్సన్ సొల్యూషన్ అవసరం లేదు. సిమ్మాఫోర్స్ గురించి మాత్రం కంపల్సరీ చదవండి. సిమ్మాఫోర్స్, సో ఎన్ని సిమ్మాఫోర్స్ ఉన్నాయి, వాట్ ఆర్ దే, దట్స్ ఇట్.
సో క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్, డెడ్ లాక్ అవాయిడెన్స్ ప్రాబ్లమ్, సో ఇవన్నీ చాలా ఉన్నాయి. సో క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుందని తెలుసుకోండి. పీటర్సన్ సొల్యూషన్ మొత్తం మగప్ చేయాల్సిన అవసరం లేదు. సెమాఫోర్స్ మాత్రం కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ థ్రెడ్స్లోంచి కంపల్సరీ ఒక మార్క్ అనమాట. ప్రాసెస్ ఇందులోంచి 2 మార్క్స్, పైన ఒక మార్క్, కింద ఒక మార్క్, ఇక్కడ నుంచి 2 మార్క్స్, ఇందులోంచి 1 మార్క్ అనమాట. జస్ట్ మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడ్డింగ్ కాకుండా థ్రెడ్స్కి ప్రాసెస్కి డిఫరెన్సెస్ ఏంటి, వాట్ డూ థ్రెడ్ షేర్స్ విత్ ది యాక్చువల్ ప్రాసెస్ అనేది తెలుసుకుంటే మాత్రం ఆ రెండిట్లోంచి వస్తుంది. CPU షెడ్యూలింగ్లోంచి 2 మార్క్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. అల్గారిథమ్స్ ఏంటి, షెడ్యూలింగ్ క్రైటీరియా ఏంటి, వీటి గురించి. ప్రాసెస్ షెడ్యూలింగ్ అంటే FCFS, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, SJF, ఇవన్నీ అనమాట. ఇందులోనే బిలియర్డ్స్ అనామలీ కాదు, ఆపరేటింగ్ సిస్టమ్ బిలియర్డ్స్ అనామలీ ఉంటుంది. అండ్ ఇంకొకటి స్టార్వేషన్, ఇలాంటివి స్టార్వేషన్ అవాయిడెన్స్ అట్లీ కంపల్సరీ ఉంటాయి అన్నమాట. సో ఇందులోంచి కంపల్సరీ 1 మార్క్ వస్తుంది డెడ్ లాక్లోంచి. డెడ్ లాక్ హ్యాండ్లింగ్లో కంటే కూడా అల్గారిథమ్స్, డెడ్ లాక్ అవాయిడెన్స్ అల్గారిథం, డెడ్ లాక్ డిటెక్షన్ అల్గారిథం, అవాయిడెన్స్ అండ్ డిటెక్షన్లోంచి కంపల్సరీ 1 మార్క్ కంపల్సరీ వస్తుంది అనమాట. మెమరీ మేనేజ్మెంట్లోంచి ఖచ్చితంగా 2 or 2+ మార్క్స్, సో 2+ మార్క్స్ వస్తాయి. కాంటిగ్యూస్ అలొకేషన్, స్వాపింగ్, సెగ్మెంటేషన్, పేజింగ్, జస్ట్ డిమాండ్ పేజింగ్లోంచి 1 మార్కు, పేజ్ రిప్లేస్మెంట్ అల్గారిథం నుంచి కంపల్సరీ 1 మార్కు. అండ్ థ్రాషింగ్, ఇది కూడా ఇంపార్టెంట్. మెమరీ మ్యాప్డ్ ఫైల్స్, సో వాటికంటే కూడా ఇది ఇంపార్టెంట్ అన్నమాట. థ్రాషింగ్ డెఫినేషన్ ఇంపార్టెంట్. రిప్లేస్మెంట్ డిమాండ్ పేజింగ్, పేజ్ రిప్లేస్మెంట్ అల్గారిథమ్స్ నుంచి 1 మార్కు కంపల్సరీ. సో మాస్ స్టోరేజ్, డిస్క్ స్టోరేజ్, డిస్క్ షెడ్యూలింగ్, సో 1 మార్క్. ఇందులోంచి రైడ్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు లాస్ట్ టైం నుంచి. సో రైడ్ కాన్సెప్ట్ టేక్స్ ఓన్లీ 10 minutes, డోంట్ గో వితౌట్ రీడింగ్ ఇట్. సో డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ కూడా యూ నీడ్ టు సీ వాట్ ఈజ్ ఇట్ అని, C-scan, S-scan అలాంటి అల్గారిథమ్స్ అనమాట. సో ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్, డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. సో ఇది చాలా వాస్ట్ కాన్సెప్ట్, డోంట్ గో ఫర్ ఇట్. మీరు ఆల్రెడీ చదువుంటే చేయండి, లేదంటే ఇది అంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమీ లేవన్నమాట. యాక్సెస్ మెట్రిక్స్, రికవరెన్స్ రైట్స్, ప్రోగ్రామ్ థ్రెడ్స్, నెట్వర్క్ థ్రెడ్స్, సో క్రిప్టోగ్రఫీ, డెఫినేషన్, యూజర్ అథెంటికేషన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెక్యూరిటీ డిఫరెన్సెస్. ఇందులోంచి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. జస్ట్ సెక్యూరిటీస్, క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, అల్గారిథమ్స్ ఏమున్నాయి, RSA అల్గారిథం ఒకటి ఉంది, దాని గురించి జస్ట్ డెఫినేషన్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది చూడండి. సో థ్రెడ్స్ ఏముంటాయి, జనరల్ ప్రోగ్రామ్ థ్రెడ్స్ ఏముంటాయి, నెట్వర్క్ థ్రెడ్స్ ఏముంటాయి, సిస్టమ్ థ్రెడ్స్ ఏముంటాయి అనేవి జస్ట్ క్వశ్చన్ అనమాట. వైరస్, ఫార్మ్స్, సో ఇలాంటివి. ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇలాంటివి. వర్చువల్ మెషిన్స్ అండ్ వర్చువలైజేషన్లోంచి సో అంత ఇంపార్టెంట్ కాదు, రావట్లేదు క్వశ్చన్స్. సో ఎందుకంటే ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. ఇంతకుముందు నెట్లో 2 types ఆఫ్ పేపర్స్ ఉండేవి. మధ్యలో ఒక మోడరేట్ పేపర్ ఉండేది, లాస్ట్ పేపర్ వచ్చి ఫుల్లీ కాన్సెప్చువల్ పేపర్ ఉండేది. ఆ పేపర్ ఇప్పుడు అవాయిడ్ చేశారు కాబట్టి సో ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. బట్ ఆల్ బేసిక్స్ విల్ బి చెక్డ్. సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్, మాడ్యూల్, ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ షెడ్యూలింగ్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, సో ఇవన్నీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఓన్లీ 1 mark you will get, but you don't need to study all those if you tell you are not. So విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో డిజైన్ సెపరేట్గా, బట్ ఇందులోంచి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. చాలాసార్లు చూసిన క్వశ్చన్స్ ఏంటంటే రోబస్ట్నెస్ అంటే ఏంటి, నెట్వర్క్ సెక్యూరిటీ, నెట్వర్క్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, సో ఇవన్నీ ఎలా చేస్తున్నారని డెఫినేషన్ ఒకటే. ప్రోటోకాల్స్, రోబస్ట్నెస్, డిజైన్ ఇష్యూస్ అండ్ ఆల్. సో రోబస్ట్నెస్ అనేది ఆల్రెడీ పేపర్లో కనిపించింది 2-3 times, సో గో ఫర్ ఇట్. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో స్విచ్, ఇవన్నీ ఇంకా నార్మలే, సో ఇందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ రావు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చాలామంది లైట్ తీసుకుంటుంటారు అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోంచే చాలా ఈజీగా మార్క్స్ కోట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చి
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో అందులో లాస్ట్ టైం ఇచ్చింది అజైల్ మోడలు, వాట్ డూ వి సే వాటర్ ఫాల్ మోడల్, చాలా ఉన్నాయి, ప్రోటోటైప్ మోడల్. సో ఇవన్నీ బేసిక్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ అన్నీ ఒకసారి మనం ఖచ్చితంగా రిఫర్ చేయాల్సిందే. ఆ మోడల్స్ అన్నీ వాటర్ ఫాల్ మోడల్, స్పైరల్ మోడల్, ప్రోటోటైప్ మోడల్, అజైల్ మోడల్, ర్యాడ్ మోడల్. సో ఇది కూడా ఇంపార్టెంట్, ర్యాడ్ మోడల్, ర్యాపిడ్ డెవలప్మెంట్ మోడల్. ఓకే, సో దీస్ ఆర్ ది కంటెంట్స్. ఇది కంపల్సరీ 1 మార్క్ వస్తుంది, ఇక్కడ నుంచి 2 మార్క్స్ వచ్చిన అవసరం పడక్కర్లే. సో ఇందులో ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ గురించి చదువుకుంటే 1 మార్క్ వస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ చదవకపోయినా ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ జస్ట్ డెఫినేషన్స్ చదువుకోండి. బట్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ గురించి పూర్తిగా చదువుకుంటే 1 మార్క్ వస్తుంది. సాఫ్ట్వేర్ డిజైన్, సో కోహెసన్, కప్లింగ్ ఇంపార్టెంట్. ప్యాటర్న్స్, మాడ్యులారిటీ, హైడింగ్ ఫంక్షన్, డేటా. సో ఇంకేమి యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అవసరం లేదు. సో కోహెసన్, కప్లింగ్ ఇందులోంచి ఒక డెఫినేషన్లోంచి 1 మార్క్ కంపల్సరీ వస్తుంది. సో మిగతావి ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గో, జస్ట్ గో ఫర్ ఇట్. సో క్వాలిటీ అష్యూరెన్స్లోంచి 1 మార్క్ వస్తుంది ఈసారి లాస్ట్ టైం నుంచి. సో క్వాలిటీ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ ఎలా కంట్రోల్ చేయగలం అనే దాని గురించి, రిస్క్ మిటిగేషన్ గురించి కూడా సో వస్తుంది. సాఫ్ట్వేర్ రిలయబిలిటీ గురించి కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఎక్కువ టైం తీసుకోదు, ఇట్ టేక్స్ ఓన్లీ హార్డ్లీ 30 minutes. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ క్యాన్ గో ఫర్ ఇట్. సో ఎస్టిమేషన్, ఇందులో కోకోమో మోడల్ ఒకటి ఇంపార్టెంట్. కోకోమో మోడల్ ఒకటి ఇంపార్టెంట్ అనమాట. ఈ లైన్స్ ఆఫ్ కోడ్, ఫంక్షన్ పాయింటర్స్ ఇవన్నీ కోకోమో మోడల్లో వస్తాయి. ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోంచి మోస్ట్లీ 6 to 8 మార్క్సే వస్తాయి అన్నమాట, అంతకంటే ఎక్కువ రావు. సాఫ్ట్వేర్ టెస్టింగ్లోంచే 2 మార్క్స్ వస్తాయి. ఏ టెస్టింగ్ అంటే ఏంటి అన్నది చదివితే చాలన్నమాట. సో ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ రీడ్ వాట్ ఈజ్ వాట్. ఓకే, ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటి, బీటా టెస్టింగ్ అంటే ఏంటి, వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి, బ్లాక్ బాక్స్, జస్ట్ డెఫినేషన్లు తెలుసుకుని పోతే 2 మార్క్స్ వస్తాయి. సో ఈ టాపిక్ కూడా ఇట్ విల్ టేక్ 30 to 40 minutes మొత్తం చదవడానికి. ఇక్కడ నుంచి ఇక్కడ చదవడానికి కూడా 30 to 40 minutes తీసుకుంటుంది, అంతకంటే తక్కువ తీసుకుంటుంది. 20 minutesలో కూడా కంప్లీట్ చేసేయచ్చు. సో గో ఫర్ ఇట్, కంపల్సరీ, డోంట్ లీవ్ ఇట్. సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్, కంట్రోల్, చేంజ్ వెర్షన్, సో ఇవన్నీ అవసరం లేదు. రివర్స్ ఇంజనీరింగ్లోంచి సాఫ్ట్వేర్ రీఇంజనీరింగ్, ఈ డెఫినేషన్ ఒక్కసారి చదువుకోండి. రివర్స్ ఇంజనీరింగ్ అండ్ రీఇంజనీరింగ్, దాని డిఫరెన్సెస్ ఏంటి కూడా. సో లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. డేటా స్ట్రక్చర్స్ నుంచి ఇది కూడా 12 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, కంపల్సరీ డిఎస్ నుంచి 12 మార్కులు వస్తాయి. సో ఈ టాపిక్లో ఏది ఇంపార్టెంట్ కాదని అసలు ఏం చెప్పలేమన్నమాట, అన్నీ ఇంపార్టెంటే. సో అందులో ఇక్కడ నేను ఇచ్చిన వాటిలో కూడా ఇంపార్టెంట్ ఐ విల్ టెల్ యూ. లింక్డ్ లిస్ట్, కంపల్సరీ లింక్డ్ లిస్ట్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అరేస్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అరేస్లోంచి ఒకటేంటి, 2 క్వశ్చన్లు వచ్చిన అవకాశం లేదు. అరేస్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. స్పేస్ మ్యాట్రిక్స్, స్టాక్స్, క్యూస్, ప్రయారిటీ క్యూ ఇవన్నీ చదువుకోవాల్సిందే. డేటా స్ట్రక్చర్, సెట్స్, గ్రాఫ్స్, స్టోర్, సార్టింగ్ అండ్ సెర్చింగ్ అల్గారిథం నుంచి జస్ట్ టైం కాంప్లెక్సిటీ చదువుకుంటే ఒకటి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఉన్న వాటిలోంచి 3 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో గో ఫర్ ఇట్. B+ ట్రీస్లోంచి ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఆల్రెడీ చదువుంటే B+ ట్రీ, B* ట్రీలోకి వెళ్ళండి. లేదన్నా కూడా ఒకసారి మీకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా B+ ట్రీస్ ఒకసారి చూడండి, దట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఇంకా మిగతా అన్నీ నార్మల్. అసిమ్ప్టోటిక్ నోటేషన్స్, రికరెన్స్ రిలేషన్. సో రికరెన్స్ రిలేషన్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో డిజైన్ టెక్నిక్, సో డిజైన్ టెక్నిక్స్ ఆర్ ఇంపార్టెంట్, కంపల్సరీ 1 మార్క్ వస్తుందన్నమాట. సో ఏం అవసరం లేదు. డివైడ్ అండ్ కాన్క్వర్లోకి ఏ అల్గారిథమ్స్ వస్తాయి, డైనమిక్ ప్రోగ్రామింగ్లోకి ఏం అల్గారిథమ్స్ వస్తాయి, గ్రీడీలోకి ఏం అల్గారిథమ్స్ వస్తాయి, బ్యాక్ ట్రాకింగ్లోకి ఏం అల్గారిథమ్స్ వస్తాయి, బ్రాంచ్ అండ్ బౌండ్లోకి ఏం అల్గారిథమ్స్ వస్తాయి. అసలు ఏం అల్గారిథమ్స్ వస్తాయో చూడండి. ఆ అల్గారిథమ్స్ జస్ట్ లిస్ట్ దెమ్ అండ్ జస్ట్ మగ్ అప్ దెమ్, దట్స్ ఇట్. ఇట్ విల్ గివ్ యూ 1 మార్క్. ఎలా చెప్తున్నాను అంటే కనుక లాస్ట్ మెనీ టైమ్స్లోంచి మ్యాచింగ్ అడుగుతాడు అనమాట. సో ఇటువైపు అంతా ఇప్పుడు ఇక్కడ డిఎఫ్ఎస్, ప్రిమ్స్, సో ఇలా అల్గారిథం నేమ్స్ ఇస్తాడు. ఇటువైపు డిజైనింగ్ టెక్నిక్స్ ఇస్తాడు అనమాట.
బ్యాక్ ట్రాకింగ్, డివైడ్ అండ్ కాన్కర్, డైనమిక్ ప్రోగ్రామ్ ఇస్తాడు. సో మ్యాచింగ్ చేయాలి. సో మ్యాచింగ్ చేయాలంటే ఏ డిజైనింగ్ టెక్నిక్తో మనం ఏ అల్గారిథమ్స్ చేస్తున్నాం అనేది అది తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. 10 మినిట్స్లో మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేసేయచ్చు. సో 10 మినిట్స్లో 1 మార్క్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. గ్రాఫ్ థియరీ ఇందులోంచి అల్గారిథం, లోవర్ బౌండ్ థియరీ. సో ఇది అంత అవసరం లేదు. ఇందులోంచి 1 మార్క్ కంపల్సరీ, 1, 2 కూడా వచ్చే అవకాశం ఉంది. సో బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, షార్టెస్ట్ పాత్, మినిమం ఫ్లో గ్రాఫ్. ఈ మినిమం ఫ్లో గ్రాఫ్ అవసరం లేదు. మినిమం స్పానింగ్ ట్రీ ఇంపార్టెంట్. సో 1 or 2 ఇందులోంచి 2 మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ అల్గారిథమ్స్ ఉన్నాయి. షార్టెస్ట్ పాత్ అల్గారిథం ఉంది. సో ఇంతే. సో ఎన్పి క్లాస్ నుంచి ఒక్క క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. ఇది కూడా, ఈ టాపిక్ కూడా రెడ్యూసిబిలిటీ ఇట్ టేక్స్ ఓన్లీ 15 minutes. నా ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంది, 15 minutes వీడియో. అది చూస్తే కనుక ఎన్పి క్లాస్లో నుంచి ఖచ్చితంగా ఒక ఆన్సర్ మనం చేసేయచ్చు. నెంబర్ థియరటిక్ అల్గారిథమ్స్, పాలినామియల్ అర్థమెటిక్, 4 years, నాట్ నెసరీ. సో ఇవి అడ్వాన్స్డ్ టాపిక్స్ కదా. అడ్వాన్స్ టాపిక్స్లో కూడా అంత ఇంపార్టెంట్ ఏమి లేవు. సో ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ టైమ్, జస్ట్ రిఫర్ ఇట్. ఇట్ విల్ గివ్ యూ ఓన్లీ 1 or 2 marks, దట్స్ ఇట్. థియరీ ఆఫ్ కంప్యూటేషన్లోంచి, థియరీ ఆఫ్ కంప్యూటేషన్ ఈజ్ లైక్ వాస్ట్ సబ్జెక్ట్స్, యూ క్యాన్ గెట్ దట్ మచ్ ఈజీ మార్క్స్. బట్ ఎన్ఎఫ్ఏలోంచి డిఎఫ్ఏలోకి, డిఎఫ్లో కన్వర్షన్. సో ఇందులోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ పవర్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ, పవర్ ఆఫ్ డిఎఫ్ఏ, సో వీటి గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజెస్, పంపింగ్ లెమ్మ కంపల్సరీ. పంపింగ్ లెమ్మ అయితే ఒక క్వశ్చన్ కంపల్సరీ. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇందులోంచి 1 mark కంపల్సరీ. సో ఇందులోంచే 2 marks వచ్చేస్తాయి అన్నమాట. సో ఫైనైట్ ఆటోమేటిక్ ఓవరాల్గా 2 marks వస్తాయి. ఇందులోంచి ఇంపార్టెంట్ ఏంటంటే పంపింగ్ లెమ్మలోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. మిగతా అన్నిటిలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, చామ్స్కీ నార్మల్ ఫామ్. సో ఇందులోంచే కంపల్సరీ 1 mark. మిగతా అన్నిటిలోంచి 1 mark. ప్రాపర్టీస్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇది ఒకటి. ఈ రెండింటిలో చదువుకుంటే కంపల్సరీ 1 mark. నేను అండర్లైన్ చేసిన 2 టాపిక్స్ చదువుకుంటే 1 mark కంపల్సరీ. ట్యూరింగ్ మిషన్, స్టాండర్డ్ ట్యూరింగ్ మిషన్స్, యూనివర్సల్ ట్యూరింగ్ మిషన్స్, కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజెస్. చామ్స్కీ హైరార్కీ ఉంది కదా, చామ్స్కీ హైరార్కీ చదువుకుంటేనే 2 marks వస్తాయండి కంపల్సరీ. ఆ చామ్స్కీ హైరార్కీ కంపల్సరీ చదువుకోండి. సో ఇందులోంచి కూడా స్టాండర్డ్ ట్యూరింగ్ మిషన్స్, చర్చిస్ ట్యూరింగ్ మిషన్స్, చర్చిస్ థీసిస్ కూడా ఒకసారి చదువుకోండి. అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్స్, చామ్స్కీ హైరార్కీ అండ్ లాంగ్వేజెస్ ఇది. సో ఇందులోంచి 2 marks కంపల్సరీ వస్తాయి. చామ్స్కీ హైరార్కీ, చర్చిస్ థీసిస్. సో జనరల్గా ట్యూరింగ్ మిషన్స్ గురించి ఇంకేమో వాట్ ఎవర్ యూ హ్యావ్ అన్నట్టు జస్ట్ గో ఫర్ ఇట్. అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అండ్ కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ. సో ఇది కొంచెం హై లెవెల్ టాపిక్. సో ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ టైమ్, జస్ట్ గో ఫర్ ఇట్. సిన్స్ LL1, LR టాప్ డౌన్ పార్సర్స్, బాటమ్ అప్ పార్సర్స్. సో 2 marks. కానీ కొంచెం హై లెవెల్ టాపిక్. ఇట్ విల్ టేక్స్ అట్లీస్ట్ 2 hours. ఇఫ్ యూ కెన్ జస్ట్ గో ఫర్ ఇట్. సిమాంటిక్ అట్రిబ్యూట్స్, సింటాక్స్ డైరెక్టెడ్ ట్రీ 1 mark. ఎస్ అట్రిబ్యూట్స్, ఎల్ అట్రిబ్యూట్స్, టైప్ చెక్కింగ్, సింథసైజ్డ్ ఇన్హెరిటెన్స్. సో ఇది కూడా హై లెవెల్ టాపిక్కే. సో 1 mark అయితే కంపల్సరీ వస్తుంది. రన్ టైమ్ సిస్టమ్స్. సో రన్ టైమ్ సిస్టమ్స్లోంచి కూడా వస్తాయి కానీ బట్ దట్ మచ్ నాట్ ఇంపార్టెంట్. సో హై లెవెల్ టాపిక్, టైం ఉంటేనే వెళ్ళండి, లేకపోతే లీవ్ ఇట్. ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్లో కూడా బులియన్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్స్. ఇఫ్ ఎట్ ఆల్ యూ కెన్ గో ఫర్ ఇట్, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ టైమ్ యూ గో ఫర్ ఇట్. సో టీఓసీ అనేది హై లెవెల్ లాజిక్ సబ్జెక్ట్. సో టీఓసీ అనేది ఓన్లీ మన టైం ఉంటే కానీ మనం అందులోకి వెళ్ళలేము అనమాట. సో ఇంకా ఆప్టిమైజేషన్లోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్. కంట్రోల్ ఫ్లో, డేటా ఫ్లో అనాలిసిస్, లోకల్. జస్ట్ డెఫినేషన్స్ చదువుకోండి. ఆర్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. సో యూ కెన్ ఈజీలీ స్కోర్ 1 mark. సో ఈజీ అనమాట ఇది కూడా. ఇట్ టేక్స్ ఓన్లీ 30 minutes or 1 hour, దట్స్ ఇట్. డేటా కమ్యూనికేషన్, కంప్యూటర్ నెట్వర్క్స్. ఇందులోంచి
12+ మార్క్సే వస్తాయి ప్రతిసారి. 12+ మార్క్స్, 15 మార్క్స్, 20 మార్క్స్ వచ్చినా కూడా ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. సో అంత హై లెవెల్ ఈ టాపిక్ అనమాట. సో ఇవన్నీ జస్ట్ డెఫినేషన్స్. ఇది చదువుకుంటే 1 మార్క్ వస్తుంది. ఇందులోంచి లెట్ మీ టెల్ యూ, సో ఇవన్నీ జస్ట్ డెఫినేషన్స్. సో గో ఫర్ ఇట్. నాయిస్లెస్ డెఫినేషన్సే. జస్ట్ ఒక టాపిక్ చెప్పుకునే ముందు దాని టర్మినాలజీ చెప్పుకున్నాం, అందులో అవన్నీ అందులో ఉన్నాయి. సో నెట్వర్క్ టోపాలజీస్ ఈ టాపిక్ నుంచి 1 మార్క్ వస్తుంది కంపల్సరీ. దట్టు ఈజీ, చూసిన వెంటనే పెట్టేయచ్చు అనమాట. జస్ట్ డెఫినేషన్స్ చదివితే చాలు. 10 minutes కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటి ల్యాన్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి, వైర్లెస్ నెట్వర్క్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి. సో ఇది చాలా ఈజీ అండ్ యూ విల్ గెట్ ఇట్. సో ఓఎస్ఐ మోడల్లోంచి 1 మార్క్ కంపల్సరీ అంటే కంపల్సరీ. టీసీపీ ఐపీ ప్రోటోకాల్ సూట్లోంచి 1 మార్కు. ఫిజికల్ లేయర్, లోకల్ లేయర్, పోర్ట్ సాటిస్ఫాక్షన్ అడ్రస్, స్విచ్చింగ్ టెక్నిక్స్ ఇవన్నీ అవసరం లేదు. సో ఇవి అండర్లైన్ చేసిన ఓఎస్ఐ మోడల్ నుంచి ఒకటి టీసీపీ ఐపీ ప్రోటోకాల్ సూట్. సో ప్రోటోకాల్ సూట్ అంటే ఇలాగ ఉంటుంది అనమాట. ఆ ప్రోటోకాల్ సూట్లోంచి మనం ఏది ఎంత, ఎన్ని లెంత్ ఎంత అనేది మనం చదువుకోవాలన్నమాట. సో ఆ డేటాగ్రామ్ లెంత్ ఎంత, దానికి ఏ పార్ట్కి ఎంత లెంత్ కేటాయించారు అనేది చదువుకుంటాం అనమాట. సో ఐఎస్ఓ టీసీపీఎస్ ఫ్రేమింగ్, CSMA/CD, ఫ్లో కంట్రోల్, ఎర్రర్ కంట్రోల్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ అనమాట. వర్చువల్ ల్యాన్, నెట్వర్క్ డివైజెస్, బ్యాక్ బోన్. సో నెట్వర్క్ డివైజెస్ ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ కంపల్సరీ 1 మార్క్. బ్రిడ్జ్, స్విచ్ వీటిలోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ CSMA/CD అండ్ ఫ్లో కంట్రోల్ అంటారా. సో ఇట్ విల్ టేక్, అది కొంచెం ప్రాబ్లం చేయాలి, ఫార్ములాస్ కూడా ఉంటాయి కాబట్టి అది అంత ఈజీ కాదు. సో IPv4 స్ట్రక్చర్, డేటాగ్రామ్ స్ట్రక్చర్ ఇదిగోండి ఇక్కడ ఉంది. IPv4 డేటాగ్రామ్ స్ట్రక్చర్, IPv6 ప్యాకెట్ స్ట్రక్చర్ ఫార్మేట్. ఈ రెండిట్లోంచి 1 మార్క్ కంపల్సరీ వస్తుంది. IPv4 ప్యాకెట్ స్ట్రక్చర్, IPv6 ప్యాకెట్ స్ట్రక్చర్ చదువుకుంటే కంపల్సరీ 1 మార్క్ వస్తుంది. ఇక్కడ ARP అంటే ఏంటో చదువుకుంటే కంపల్సరీ 1 మార్క్ వస్తుంది. TCP, UDP, STIP, ARP ఒకటి, వరల్డ్ వైడ్ వెబ్, టెల్నెట్ ఇవన్నీ జస్ట్ డెఫినేషన్స్. 1 మార్క్. DNS చదువుకోండి, డొమైన్ నేమింగ్ సర్వీసెస్ చదువుకుంటే 1 మార్క్. URL డెఫినేషన్స్ చదువుకుంటే 1 మార్క్. సో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా, URLలో ఫుల్ ఫామ్ ఏంటి, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. చాలాసార్లు నెట్లో ఎగ్జామ్ అడిగిన డైరెక్ట్ క్వశ్చన్. వీటి అన్నిటికీ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి, ఆ పోర్ట్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. FTP వచ్చి 21 అలా. సో వాటికి పోర్ట్ నెంబర్స్ ఉంటాయి, ఆ పోర్ట్ నెంబర్స్ చదువుకోండి. SMTP ఈ డెఫినేషన్స్ ఏంటి, వీటి యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటి అండ్ పోర్ట్ నెంబర్స్ ఏంటి చదువుకోండి. సో ఇక్కడ నుంచి కంపల్సరీ 1 మార్క్. ఇవన్నీ డెఫినేషన్స్. ఇట్ టేక్స్ ఓన్లీ మ్యాక్సిమమ్లీ ఇట్ టేక్స్ 20 minutes. సో మాల్వేర్ అంటే ఏంటి, క్రిప్టోగ్రఫీ అంటే, స్టెగ్నోగ్రఫీ అంటే ఏంటి, సీక్రెట్ కీ అంటే ఏంటి, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అల్గోరిథం, డిజిటల్ సిగ్నేచర్ 1 hour పడుతుంది, బట్ కంపల్సరీ 1 మార్క్ వస్తుంది. మొబైల్ టెక్నాలజీలోంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇట్ ఈస్ లిటిల్ బిట్ బిగ్ బట్ స్టిల్. GPRSలోంచి, GSM, CDMA వీటి గురించి కూడా ఒక బిట్ వస్తుంది. బేసిక్స్లోంచి బిట్ వస్తుంది అనమాట, 1 మార్క్. సో డెఫినేషన్స్ చదువుకోండి కంపల్సరీ. ఏదైనా ఒక వర్డ్ కనబడితే అది ఇందులోంచి 1 మార్క్ కంపల్సరీ. ఇందులోంచి యాస్ ఇందులోంచి 1 మార్క్. ఇంకేం అవసరం లేదు, అంత చదవాల్సిన అవసరం లేదు. బేసిక్స్ ఆఫ్ IoT కూడా చదువుకునేయాలండి, ఎందుకైనా మంచిది. 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. సో లాస్ట్ వన్ ఈజ్ ఇందే 6 marks to 8 marks వచ్చే అవకాశం ఉంది. ఇందులో అంతకంటే ఏం లేవు. సో బట్ ఆల్ఫా, బీటా, కట్ ఆఫ్ ప్రొసీజర్, హ్యూరిస్టిక్ సర్చ్ టెక్నిక్స్, సో ఇలాంటివి. సో ఆల్రెడీ ఇది చదువు ఉండరు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు టైం లేదు, కొత్తదే టాపిక్ అంటే కనుక 10th unitని స్కిప్ చేసేయచ్చు. లేదు ఇందులోనే రీసెర్చ్ చేస్తున్నాము, కొద్దిగా మాకు ఐడియా ఉందంటే మాత్రం జస్ట్ గో ఫర్ డెఫినేషన్స్ చదువుకొని వెళ్ళడానికి చూడండి.
సెమాంటిక్ నెట్వర్క్స్ అంటే ఏంటి, ఫ్రేమ్స్ అంటే ఏంటి, స్క్రిప్ట్స్ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, కాన్సెప్చువల్ డిపెండెన్సీ అండ్ ఆంటాలజీస్ అంటే ఏంటి. సో ఇవన్నీ జస్ట్ డెఫినేషన్స్ చదువుకుని వెళ్ళండి, యూ విల్ గెట్ అట్లీస్ట్ 1 మార్క్. స్ట్రిప్స్, సో ఇందులో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, జెనెటిక్ అల్గారిథమ్స్ అని నేను కూడా ఇందులోంచి కూడా వస్తున్నాయి. బట్ ఆ క్వశ్చన్ చూసినా కూడా మనం యూ కాంట్ ఈవెన్ ప్రెడిక్ట్ దట్ క్వశ్చన్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వై? బికాస్ యూ కాంట్ ఈవెన్ ఫజీ లాజిక్లోంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. బట్ టాపిక్స్ ఆర్ హెవీలీ బౌండెడ్. అంత ఇన్డెప్త్గా వీటి దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు అనమాట, బయట చదువుకోవడానికి బయట దొరకదు. సో దానివల్ల మనం ఈ టాపిక్స్ చదవడం కష్టమైపోతుంది అనమాట. టెక్స్ట్ బుక్స్లోనే తెతుక్కోవాలి. టెక్స్ట్ బుక్స్ కూడా అంత వెల్ డిజైన్ లేవు, బయట నెట్లో కూడా ఇన్ఫర్మేషన్ లిమిటెడ్గా దొరుకుతుంది. కాబట్టి ఈ 10th యూనిట్ మనం అంత ప్రాపర్గా చదువుకోలేము. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే కనుక జస్ట్ సింపుల్గా డెఫినేషన్స్ చదువుకుని వెళ్ళండి. సో దట్ విల్ హెల్ప్ యూ అలాట్. So my motto of this video is just need to tell what are the topics that may be important. సో నేను అండర్లైన్ చేసిన టాపిక్స్ మాత్రం రివైజ్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్తే మాత్రం మీరు లాస్ అయ్యే అవకాశం ఉంది. సో మిగతావి అంటారా యువర్ విష్, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ జస్ట్ గో త్రూ ఇట్ ఆర్ ఎల్స్ యూ నీడ్ నాట్. సో హోప్ఫుల్లీ యూ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.